వెల్కమ్ మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మనకి కొద్ది రోజుల్లోనే మనకి టీజీఎఫ్ సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఈ 27th ఈ మంత్ జూన్ని మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ 27th జూన్ని మనం స్లాట్ బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దానికి ముందు మనం ఈలోపు మనకి ఇంకా 10 days ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు 20th అనుకుంటే 19th అనుకుంటే మనకి ఇంకా 1 week ఉంది. ఈ 1 weekలో మనం ఏం చేయాలంటే ఒక హోంవర్క్ చేయాలి. అది మీ అందరికీ తెలీదు నాకు తెలియదు, కానీ నేను కొంచెం రిమైండ్ చేయాలనుకుంటున్నాను. ఆ హోంవర్క్ చేసినప్పుడు మనం ఎగ్జామినేషన్కి ఎలా అయితే ప్రిపేర్ అయ్యి వెళ్తామో, ఒక రివిజన్ చేసుకుని వెళ్తామో, నీకు ఎంత మంచి ర్యాంక్ అయినా రావచ్చు, కానీ కొద్దిగా హోంవర్క్ చేయాలి. ఆ హోంవర్క్ ఏందనేది నేను చెప్తాను. ఈ హోంవర్క్ ఏందనేది మీరు టీఎస్ వెబ్సైట్ .nic.inలో మీరు దీనికి లాగిన్ అయ్యారు. నెంబర్ 1 లాగిన్ అయిన తర్వాత వాళ్ళు కింద ఇవి ఇచ్చారు, ఎంసెట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు, నాన్ మైనారిటీ ఇవన్నీ ఇచ్చారు, లాస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని ఇచ్చారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. వీళ్ళు ఒక మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఇచ్చారు. ఈ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఎందుకు ఇచ్చారంటే మనం మాన్యువల్గా ఈ ఆప్షన్ ఫామ్లో ఉన్న డేటాని ఈ ఫామ్ని మనం ప్రింట్అవుట్ తీసుకుని నీకు కావాల్సింది ముందు ఆల్రెడీ ఒక వైట్ పేపర్ మీద నీకు నీ ర్యాంక్కి ఎక్కడొస్తుందో సీటు, నీ ర్యాంక్ 2000 ర్యాంక్ వచ్చింది. నీకు 2000 ర్యాంక్ వచ్చినప్పుడు 2000 ర్యాంక్ వచ్చింది నీకు. ఈ 2000 ర్యాంక్ ఓసీలో వచ్చినప్పుడు సపోజ్ యూ విల్ ప్రిఫర్ ఓన్లీ టాప్ 5 కాలేజెస్, జేఎన్టీయూ కానీ, జేఎన్టీయూ, ఓయూ, సిబిఐటి, వాస్ప్ ఇలా ప్రిఫర్ చేస్తావు. ఈ ప్రిఫర్ చేయాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఒక వైట్ పేపర్ ముందు రాసుకోవాలా, లేకపోతే డైరెక్ట్గా ఈ మాన్యువల్ ఆప్షన్ ఫామ్లోకి మనం ఎక్కించుకోవాలి. దీని తర్వాత మనం ఆన్లైన్లోకి ఎక్కించుకుంటాం. ఆన్లైన్లో ఎప్పుడు 29th నుంచి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నుంచి ఆన్లైన్లో 29th నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది మనకి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత 6th నుంచి పెట్టుకుంటా. ఈ 6th తర్వాత నుంచి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. మనం 6th నుంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటే ముందు మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే ముందు మనం మాన్యువల్ ఆప్షన్ ఫామ్ని ఎంటర్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం, చూద్దాం ఏమేమి ఉన్నాయో మాన్యువల్ ఆప్షన్ ఫామ్లో. ఇది జస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్లో మనకి ఇక సపోజ్ ఈ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఉంది కదా, ఈ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఉన్న తర్వాత ఇది ఉంది. ఈ ఫామ్లో ఇది ఓపెన్ చేశాను. ఇది సపోజు ఇది మాన్యువల్ ఆప్షన్ ఫాము ఎంటర్ అయింది మనకి. ఈ మాన్యువల్ ఆప్షన్లో మనకి ది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇది వీళ్ళు మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఇవ్వటం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారంటే సపోజు ఈ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ మనకి ఇవ్వటం ఎందుకయిందంటే సపోజు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిస్ట్రిక్ట్ కోడ్, కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ ఉంది. సపోజ్ ఈ కోర్స్ కోడ్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? సపోజ్ ఈ ఆప్షన్ ఫాము ఇవ్వటం జరిగింది, దీన్ని మనం ఫిల్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హోంవర్క్ చేయాలి. హోంవర్క్ నీకు 2000 ర్యాంకు, 1500 ర్యాంకు, 800. నీ సపోజ్ జేఎన్టీయూ హైదరాబాదు కూకటపల్లి బ్రాంచ్ని ఎన్నుకున్నాం అనుకో. ఈ జేఎన్టీయూ హైదరాబాదుని ఇది డిస్ట్రిక్ట్ కోడ్. ఈ డిస్ట్రిక్ట్ కోడ్ ఏంది మనం ఆల్రెడీ మనకి ఇక్కడ వాళ్ళ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకు ఎక్సెల్ షీట్లో ఉండి ఈ ఎండిఎల్లో ఈ డిస్ట్రిక్ట్ కోడ్ వచ్చి మేడ్చల్. ఈ కాలేజ్ కోడ్ వచ్చి మనకి జేఎన్టీయూ హెచ్ కాలేజ్ కోడ్. కోర్స్ నువ్వు సపోజ్ సిఎస్సి కోరుకున్నావు. ఇది నెంబర్ 1 ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం అన్ని ఆప్షన్స్ ఫిల్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం అన్ని ఆప్షన్స్ మనం సపోజ్ 1854 అండ్ 120 వరకు మనం ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇది ముందు మనం హోంవర్క్ చేయాలి. ఇదేంది? జస్ట్ హోంవర్క్. ఈ హోంవర్క్ చేసుకుని మన క్లాసులో ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకుని తర్వాత ఆన్లైన్లో మనం ఫిల్ చేయాలి. ఇది ఆప్షన్ 1 అంటే మనం ఏంది? నెంబర్ 1. ఎప్పుడు కంప్యూటర్ సిస్టమ్ చూసేది ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 చూస్తుంది, నెంబర్ 2 చూస్తుంది, నెంబర్ 3 చూస్తుంది, నెంబర్ 4 చూస్తుంది. నెంబర్ 2 దగ్గర వచ్చింది అనుకో, ఈ నెంబర్ 4లో వీటి కిందకి వెళ్ళదు. అది సపోజ్ జేఎన్టీయూ వచ్చింది,
సిబిఐటి వచ్చింది, జేఎన్టీ రాలా, సిబిఐటి వచ్చింది. ఇక్కడ నీకు సిబిఐటి వచ్చిన తర్వాత కింద ఆప్షన్కి వాసవి విఎన్ఆర్కి వెళ్ళదు ఇది. సపోజ్ జేఎన్టీ వచ్చింది, కింద ఆప్షన్కి వెళ్ళదు ఇది. అదేవిధంగా నేను ఒకటి ఫిల్ చేశాను ఎగ్జాంపుల్, అది మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఫిల్ చేసి ఉన్నాను, అది జస్ట్ ఎగ్జాంపుల్. మీరు దాన్ని మక్కి దించమాకండి దయచేసి, ఎందుకంటే రేపు మళ్ళీ సీట్లు రాలేదంటే మీరు నన్ను అనుకుంటారు. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ స్కాన్ చేశాను, స్కాన్ చేయటం జరిగింది. ఓకే, ఇది సేమ్ ఆప్షన్ కోడ్ని నేను ప్రింట్అవుట్ తీసుకుని మీకోసమని నేను స్కాన్ చేసి జస్ట్ ఎగ్జాంపుల్గా. సో ఈ సేమ్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇదేంది ఎండిఎల్ మేడ్చల్. ఇప్పుడు నాకేంది మేడ్చల్ జేఎన్టీహెచ్. మనం ఆప్షన్స్ ఎప్పుడైనా ఇచ్చుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కాలేజ్ కోడ్స్ కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే కంప్యూటర్ మిస్ అయ్యి సపోజ్ JN2S హెచ్ బదులు JN2S అని ఇచ్చాను అనుకో, JN2S, ఎస్ అంటే ఏంది సుల్తాన్పూర్, ఇది హెచ్ బదులు మీరు JN2S ఇచ్చారనుకోండి, JN2S ఇది సుల్తాన్పూర్ అవుతుంది మీకు, ఇది సుల్తాన్పూర్ అవుతుంది. అదేవిధంగా OUCE, నేను OU హైదరాబాద్, ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్. ఇది ఎక్కడ ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇవి అయితే ఉంటాయి, మేడ్ HYD, ఇవి ఇంపార్టెంట్. ఈ కాలేజ్ కోడ్స్ ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఉంది, కాలేజ్ కోడ్ CSE అండ్ డిస్ట్రిక్ట్ కోడ్. CSE అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సపోజ్ మేడ్చల్ JNT, నేను థర్డ్ ఆప్షన్గా మేడ్చల్లో JNTH ఎస్ పెడితే ఏమైంది సుల్తాన్పూర్ అయిపోయింది, అందుకని హెచ్ పెట్టాలి. ఇది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి మీరు ఇది, అందుకని మీరు హోంవర్క్ చేయాలి ఈ ఆప్షన్ని. దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ షీట్. ఇది మీరు దీన్ని ఒరిజినల్ అనుకుని దీన్ని మక్కి దించారనుకో, మీరు సీట్లు రాలేదనుకో, అప్పుడు ఈ సార్ ఇలా చెప్పాడు అనుకోవచ్చు. కానీ మీరు జస్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్, నాట్ అనే ఒరిజినల్ షీట్. ఇది ఎగ్జాంపుల్గా నేను సపోజ్ మేడ్చల్ JNTH CSM అంటే ఏంది, కంప్యూటర్ సైన్స్ విత్ AI. CSM అంటే ఏంది, CSE AI, ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSM. సో మేము తర్వాత ఫోర్త్ ఆప్షన్ JNTH CSE ఇచ్చాను నేను ఇక్కడ, CSE విత్ సైబర్ సెక్యూరిటీ ఇచ్చా. ఈ ఆప్షన్ చాలా ఒక లెటర్తో కూడా నీ జీవితాలే మారిపోవచ్చు. ఇక్కడ నువ్వు ఆప్షన్ కోల్పోవచ్చు, నువ్వు సీటును కోల్పోవచ్చు. నువ్వు ఫస్ట్ ఎప్పుడైతే మన ఫేజ్ వన్లో ఇచ్చేటప్పుడు సపోజ్ ఇది ఇలాదనుకో, ఎస్ ఇచ్చావనుకో, నీ ప్లేస్లో హెచ్ ఇచ్చినోడికి తక్కువ ర్యాంక్ వచ్చిన వాడికి సీట్ వచ్చింది. ఒకసారి సీట్ వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఆ స్టూడెంటు అతను ఆ సీటును వదులుకోడు, యాక్సెప్ట్ చేసేస్తాడు ఇమ్మీడియట్గా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు CSEలో 1000 ర్యాంక్ వచ్చింది, ఒక అతనికి 2000 ర్యాంక్ వచ్చింది. నువ్వేం చేస్తావు, JNTS CSE ఇచ్చావనుకో, ఫస్ట్ ఆప్షన్ JNT సుల్తాన్పూర్ CSE ఇచ్చావనుకో, సుల్తాన్పూర్ వచ్చేసిద్ది. వీడికి JNTH CSE ఇచ్చినోడికి 2000 అతనికి ఈ సీట్ వచ్చింది. ఇతను యాక్సెప్ట్ చేస్తాడు. ఇతను వదులుకోవడానికి ఇష్టం ఉండదు. జస్ట్ మనం ట్రైన్ వెళ్ళేటప్పుడు ఎవరికి అచ్చిపిస్తే సీట్లు వాళ్ళదే అన్నట్టు నువ్వు అన్రిజర్వ్డ్ సీట్లో కూర్చున్నప్పుడు ఇది కూడా అంతే. మన వెబ్ కౌన్సిలింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు కూడా అర్థం చేసుకోండి. ఇదే విధంగా JNTH CSE అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇది సైబర్ సెక్యూరిటీ. అదేవిధంగా మేడ్చల్ JNTH ECE ఇచ్చాను. ECE అంటే మనకు నార్మల్గా అందరికీ తెలిసింది, OUC EC. ఇది విధంగా మనం ఇవ్వటం జరిగింది. ఇది తర్వాత CBIT ఎక్కడుంది, RR డిస్టిక్లో ఉంది. CBIT వచ్చేసి నేను CSE ఇచ్చా. ఇక్కడ హైదరాబాదు వాసవి ఎక్కడ ఉంది, హైదరాబాద్. ఇది కోడ్ 4 డిజిట్ కోడ్, మీరు గుర్తుపెట్టుకోండి, 4 డిజిట్ కోడ్ VASV వాసవి CSE. ఈ CSE వాసవి ఇది ఈ విధంగా మనకి కోడ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. MDL ఇక్కడ మీరు చూసినట్టయితే మేడ్చల్ VNR, ఇది VNR కోడ్, ఇది VJEC, VJET, ఇది VNR కోడ్. VNRలో CSE, RRలో CBIT. నా 10th ఆప్షన్, ఇది 10th ఆప్షన్. ఈ ఆప్షన్ అనేవి ఇంపార్టెంట్. ఎప్పుడైనా
ఫస్ట్ ఆప్షన్ కంప్యూటర్ చూసుకునేది, ఆప్షన్ నెంబర్ 1 చూసుకునేది, రాకపోతే సెకండ్ చూసుకునేది, లేకపోతే థర్డ్ చూసుకునేది. అంతేగాని 9th చూడదు, 8th చూడదు, అట్లా చూడదు. ఫస్ట్ నుంచి కంప్యూటర్ సిస్టమ్ అట్లా చెక్ చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ వాసవి నేను సిఎస్సి విత్ ఏఐ కోర్స్, ఇది ఏఐ కోర్స్. అదేవిధంగా మీరు వెళ్ళినప్పుడు ఇట్లా ఆప్షన్స్ అన్నీ నేను ఇవ్వటం జరిగింది. సపోజ్ ఇక్కడ ఆర్ఆర్, సిబిఐటి ఐఎన్ఎఫ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనకి ఈ విధంగా 14th ఆప్షన్స్. మీరు ఈ విధంగా 16th అయినాయి, 18th అయినాయి. మళ్ళీ ఇక్కడ ఈ ఫామ్లో ఏంది, ఈ ఫామ్లో 19 నుంచి 36 అయింది. ఈ ఫామ్లో 37 నుంచి మనకు ఆప్షన్స్ 54 అయినాయి. టోటల్ 55, 56, 76, 90, 77, 98 ఉన్నాయి. 120 ఆప్షన్స్ దాకా ఉన్నాయి. మీరు కావాలంటే ఇంకా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి, ఎప్పుడైనా సరే మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఒక 10 ఆప్షన్స్ మ్యాక్సిమం. గుడ్ ర్యాంక్ వచ్చిందనుకో 10 ఆప్షన్స్ ఎనఫ్. సపోజు ఓసీలు మంచి ర్యాంక్ వచ్చింది 5K, లెస్ దాన్ 4K, సపోజ్ ఓసీలు 2000 వచ్చింది, సరే 2000 ర్యాంక్, అతనికి 10 ఆప్షన్స్ ఎనఫ్. 10 ఆప్షన్స్ ఎనఫ్. సపోజు మన ఓసీలో వచ్చేసి ఒక 15K వచ్చింది, ఇతను 15K, అతను ఒక 50 ఆప్షన్స్ అన్న పెట్టుకోవాలి. ఓసీ ఇతను 15K వచ్చింది, మనకి 15K వచ్చింది ఓసీకి, 50 ఆప్షన్స్ పెట్టుకోవాలి. 2000 వచ్చిన అతనికి 10 ఆప్షన్స్ సరిపోతాయి. 10 ఆప్షన్స్, ఈవెన్ 5 ఆప్షన్స్, సేఫ్ సైడ్ 10 ఆప్షన్స్ పెట్టుకుంటే. కాకపోతే మనకేంటంటే సపోజ్ ఇక్కడ మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నా మనకు వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి పెట్టుకోవచ్చు. 100 అయినా పెట్టుకోవచ్చు, 200 అయినా పెట్టుకోవచ్చు. కానీ మనకి సపోజ్ బీసీబీ ఉంది, బీసీబీ క్యాండిడేట్కి ఒక 5000 వచ్చింది, 5000, 6000 వచ్చింది. అతను 6000 10 ఆప్షన్, 15 ఆప్షన్ ఎనఫ్. అదే బీసీబీ ఒక 20K వచ్చింది, అతనికి 20K వచ్చింది బీసీబీ బాయ్కి. అతను ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, అతను ఒక 50 ఆప్షన్స్ పెట్టుకోవాలి. టాప్ 20 కాలేజెస్, 30 కాలేజెస్. ముందు సిఎస్సి చూసుకోవాలి. సపోజ్ మీరు అదే కాలేజ్లో ముందు సిఎస్సి చూసుకుంటున్నారు బ్రాంచ్, తర్వాత అదే సీక్వెన్స్లో ఈసీఈ తీసుకోవచ్చు. అట్లా ఈ సిఎస్సి తర్వాత సిఎస్ఎం తీసుకోవచ్చు. నేను కూడా చూసండి, సిఎస్సి చూసుకున్నాను, సిఎస్ఎం చూసుకున్నాను, సైబర్ సెక్యూరిటీ. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు గమనించవలసింది ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, దీని వరకు ఏమి లేదు. మీరు ఏం చేస్తారు అప్పుడు, ఈ తెలంగాణ ఈ ఫామ్ తీసుకుని ఫిల్ చేసుకుంటే మీకు బాగుంటుంది. అదేవిధంగా ఇది ఎంసెట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఇది జస్ట్ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ నేను అక్కడ చెక్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. దీనిలో మీకు డిస్టిక్ కోడ్స్, బ్రాంచ్ కోడ్, కాలేజ్ కోడ్. మనకు కావాల్సింది ఇక్కడ డిస్టిక్ కోడ్, కాలేజ్ కోడ్, బ్రాంచ్ కోడ్. ఈ మూడు, ఈ డిస్టిక్ కోడ్, బ్రాంచ్ కోడ్ కరెక్ట్గా ఉండాలి. సపోజ్ మనం రోజు విఎన్ఆర్ విజేట్ అనుకుంటాం, ఆ విఎన్ఆర్ విజేట్లు దాని కోడ్ ఏంది. కంప్యూటర్ సైన్స్ సిఎస్సి అంటే అది స్టాండర్డ్ ఉంది, బ్రాంచ్ కోడ్ స్టాండర్డ్. కానీ ఈ వాసవి అని ఉంది, విఏఎస్వి వాసవి. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, OUCE, JNTU హెచ్. ఇవి ఒక్కటికి నేను 10 సార్లు మీకు చెప్తున్నా. JNTH, ఇది మీరు బై హార్ట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు, ఇది స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఈరోజు నేను చెప్పేది మీకు. మనకి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా, ఈ 1 వీక్లో హోంవర్క్ చేసి మీరు నీట్గా, మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఇంకా సలహాలు ఇవ్వటం జరుగుతుంది. ఎవరికైనా మాన్యువల్ ఎంట్రీ ఆల్రెడీ ఫామ్ కావాలంటే కూడా అది మెంటర్షిప్ ఉంది, ఆ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను మీ ర్యాంకుకు తగ్గట్టుగా మీకు ఎక్కడొస్తుందో చూసి ఈ ఫామ్ ఫిల్అప్ చేసి నేను పంపటం జరుగుతుంది. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.